ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చాలామందికి ఈ మధ్య కొత్త కొత్త ప్రశ్నలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు మనం భాద్రపద మాసంలో ఆ బొజ్జయ్యని పూజ చేసుకొని కథ విన్నా సరే గుర్తుండనటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అలాగే మన ఛానల్ ద్వారా కొంతమంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, తొలి పూజ వినాయకుడికి ఎందుకు సమర్పణ చేయాలి, తొలి పూజ ఆయనకి ఎందుకు చేయాలి అనేది చాలామందికి ఉన్నటువంటి అనుమానం. ఇక్కడ విఘ్నాధిపతి అనేటువంటి నామకరణం ఎందుకు వచ్చిన దానికి, భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనం ఆ బొజ్జయ్యని పూజించి కథ చెప్పుకుంటున్నాం కదా. ఎక్కడెక్కడ కథ చెప్పుకున్నాం? విఘ్నాలందరూ ఋషులందరూ కూడా ఏ పని మొదలుపెట్టినా ఒక రోజులో అయిపోయే పని వారం అవుతుంది, వారం రోజులు అనుకున్న పని ఒక మాసం అవుతుంది, ఒక మాసం పని ఆటంకం ఏర్పడుతుంది, ఆ పని అవ్వటం లేదు. ఎందుకు ఇలా ఆటంకాలు అవుతున్నాయి అని ఈ విఘ్నాలన్నీ కూడా ఉండడం, అంటే ఈ ఆటంకాలు ఉండడానికి ఒక దేవుణ్ణి అధిపతిగా మాకు కావాలి, అంటే ఆయన పూజిస్తే మాకు ఆ ఆటంకాలు ఉండవు అనే విషయంతో బాగా గుర్తుపెట్టుకోండి. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనం కథ విన్నాం బాగా. అటువంటి కథ మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? తొలి పూజ ఈ యొక్క బొజ్జయ్యకి ఎందుకు చేయాలి, గణపతికి ఎందుకు చేయాలి అన్నటువంటి దానికి సమాధానం. అలా మనం చేసిన తర్వాత ఈ ఋషులు మునులు అందరు కూడా వచ్చేసి ఈశ్వరుడి దగ్గరికి వచ్చి అడుగుతారు, నాయన మరి మాకు అన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి, డిస్టర్బెన్స్గా ఉంది, మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండటానికి ఏదైనా ఒక వరం ప్రసాదించండి, మాకు ఎవరినైనా ఆధిపత్యాన్ని, అంటే ఆ వ్యక్తిని అక్కడ ఉంటే ఆయనకి ఆటంకాలు లేకుండా మా పని పూర్తవుతుంది, అటువంటి మాకు ఒక శుభయోగాన్ని కలిగి కోరుకుంటారు. అప్పుడు ఆయనకి ఎవరు? అమ్మవారి పార్వతీకి బొమ్మ రూపంలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వాడు వినాయకుడు, లంబోదరుడు, మరుగుజ్జువాడు, పెద్ద బొజ్జు ఉన్నవాడు. మరి కృత్తికలో జన్మించినవాడు, శంకరుని యొక్క తేజస్సు చేత కృత్తికల్లో జన్మించిన వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. పార్వతికి ఇద్దరూ చాలా ప్రియమైన వాళ్ళు. వెంటనే శివుడు చూడగానే సుబ్రహ్మణ్య స్వామి పరిగెత్తుకొచ్చాడు. ఎవరికి ఇస్తావు, ఇద్దరికి అడ్మినిస్ట్రేషన్ ఎవరికి, విఘ్న నాయకత్వాన్ని ఎవరికి ఇస్తావు అని చెప్పి ఉన్నారు. ఆయన సందిగ్ధావస్థలో ఉండి పార్వతి వైపు చూస్తాడు. పార్వతి అంటుంది, ఎవరైతే ముందుగా వెళ్ళి ముల్లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థ స్నానం, పుణ్య దైవ దర్శనం, అంటే ప్రతి దేవాలయంలో ప్రతి దేవుణ్ణి మూర్తి దర్శనం చేసుకొని ఎవరైతే ముందు కైలాసానికి వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తా అని చెప్పేసి అంటారు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి పరుగున నెమలి వాహనం మీద పరిగెట్టి హాయిగా ఆయన ఆకాశ మార్గం ద్వారా వెళ్తూ అనేక సముద్రాలలో, నీళ్ళల్లో, నదులలో దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉంటాడు. మరి ఇక్కడైనా బొజ్జయ్య మరుగుజ్జువాడు, ఆయన ఏ వాహనం ఎలక, మరి ఏం చేయాలి అర్థం కాదానికి. వెళ్ళి అమ్మ దగ్గరికి నమస్కారం చేస్తాడు, నన్ను ఏం చేయమంటావు? అప్పుడు అంటుండే, మాతాపితృ సమందైవం, తల్లిదండ్రులకు ఒక ప్రదక్షిణ చేస్తేనే ముల్లోకాలన్నీకు చుట్టూ వచ్చినట్టు అని చెప్పగానే ఈ పార్వతీ పరమేశ్వరుడు తరుచుకుంటూ ఆయన శివాయ నమః పార్వతీ అని తిరుగుతూ ఆ ఇద్దరికి ప్రదక్షిణ చేస్తారు. ఈ ఒక్కొక్క ప్రదక్షిణ చేసరికల్లా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కడెక్కడైతే స్నానాలు చేస్తున్నాడో అక్కడికి ఈయన వెళ్ళే కంటే ముందే సుబ్రహ్మణ్య స్వామి వెళ్తుంటాడు, అక్కడ ఆయన స్నానం చేసి వస్తున్నట్టుగా కనపడుతుంది సుబ్రహ్మణ్య స్వామికి. ఇదేమిటి, నాకంటే పొట్టోడు స్పీడ్గా వెళ్ళలేడు, మరి ఆయన వాహనం వెలక, ఆ ఎలక పేరు అనింద్యుడు, మరి వీడు ఎలా వచ్చాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ సార్ అప్పటికి వేగంగా వెళ్తూ అన్నీ చేసుకొని తిరిగి కైలాసానికి వస్తాడు. ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి. వచ్చాక తమ్ముడు అన్నగారు ఇక్కడే ఉంటాడు, చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. అప్పుడు అనుకుంటాడు, బుద్ధి వికాసం కలిగిన వాడే మంచి ఆధిపత్యాన్ని పొందగలడు, అడ్మినిస్ట్రేషన్ చేయగలడు, కాబట్టి నాన్నగారు ఆ యొక్క ఆధిపత్యాన్ని, విఘ్నాలకి అధిపతిని అన్నగారిగా చేయమని చెప్తాడు. ఆ రోజు నుంచి విఘ్నాధిపతి అని నామకరణం జరుగుతుంది ఆయనకి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు స్టోరీ మొత్తం. అంటే అప్పటి నుంచి ఈ ఆటంకాలంటే కూడా, ఇబ్బందులన్నిటి కూడా అధిదేవతగా మనకి బొజ్జయ్య నుంచి, ఆ యొక్క బొజ్జయ్యకి ముందుగా పూజ చేస్తే ఆటంకాలు ఏవి కూడా ఉండవు, కార్యము సాఫీగా సాగిపోతున్న భావనతోని గణపతి స్మరణతో మొదలుపెట్టి ఆ లంబోదరుణ్ణి పూజిస్తారు. కాబట్టి మనందరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మన జీవితంలో, మన జీవిత గమనంలో, మనం ప్రయాణం చేసే ప్రతి విషయంలో కూడా, ఎక్కడైనా సరే పెళ్లి విషయంలో కానీ ఇతరత్ర ఏ శుభకార్యం కానీ గణపతికి బియ్యం కట్టడం, గణపతిని ఆరాధించడం, గణపతికి ఒక నమస్కారం చేసుకోవడం, అవన్నీ చేసి మనం బయలుదేరితే విఘ్నాలు లేకుండా కార్య సఫలమవుతుంది. కాబట్టి మన ప్రతి పూజలో కూడా ముందుగా, ఇప్పుడు ఎందుకు మనం పెద్ద పెద్ద వినాయకుడిని పూజ చేస్తుంటాం, ఆ పెద్ద వినాయకుడిని పూజ చేసే ముందు కూడా మనము చిన్న గౌరీ గణపతికి పూజ చేయాలి.
ఆ గౌరీ గణపతికి పూజ చేసిన తర్వాతనే లంబోదరుడికి పెద్ద వినాయకుడికి పూజ చేయాలి. కాబట్టి అలా గౌరీ గణపతికి ఆ విఘ్ననాయకుడికి పూజ చేసి మనం మిగిలినటువంటి కార్యక్రమం మొదలు పెడితే ఆటంకం లేకుండా అంటే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చు. ఇతర దేవతల అనుగ్రహాన్ని కూడా పొందుకునేటువంటి ప్రాశస్త్యం ఉందన్న విషయంతో తెలియజేసుకుంటూ, కాబట్టి ఈయనకి అందుకనే ఈ యొక్క వినాయకుడికి తొలి పూజ అనేది అతనికి ఏర్పడింది అన్న విషయాన్ని గుర్తించండి. ఇలా మనం విఘ్నేశ్వరుడికి ముందుగా పూజ చేసుకుంటే అష్టైశ్వర్యము ఆనందాన్ని పొందుకోవచ్చనే విషయాన్ని తెలియజేస్తూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.